మొదటి పఠనము. నేను నా ఆత్మ మీలో ఉంచి మీరు జీవించినట్లు చేయుదును. యెహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయము 12వ వచనం నుంచి 14వ వచనం వరకు. యెహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయము 12వ వచనం నుంచి 14వ వచనం వరకు. క్రీస్తును మరణము నుండి లేవనెత్తిన దేవుని ఆత్మ మీ అందు ఉన్నచో ఆయన మీ మధ్య శరీరములకు జీవమును వసగును. రెండవ పఠనము. పునీత పౌలు గారు రోమా పౌలకు రాసిన లేఖ 8వ అధ్యాయము 8వ వచనం నుంచి 11వ వచనం వరకు. యోహాను గారు రాసిన సువిశేషంలోని భాగము. యోహాను శుభవార్త 11వ అధ్యాయము 1వ వచనం నుంచి 45వ వచనం వరకు. బెథానియా అను గ్రామములో లాజరు అను వ్యక్తి వ్యాధిగ్రస్తుడై ఉండెను. అందు మరియమ్మ ఆమె సహోదరి మార్తమ్మ నివసించుచుండిరి. యేసుకు పరిమళ తైలము పూసి ఆయన పాదములను తల వెంట్రుకలతో తుడిచినది ఈ మరియమ్మయే. వ్యాధిగ్రస్తుడైన లాజరు ఆమెకు తోబుట్టువు కనుక అక్క చెల్లెండ్రు, ప్రభు, మీరు ప్రేమించు లాజరు వ్యాధిగ్రస్తుడై ఉన్నాడు అని యేసుకు వర్తమానము పంపిరి. అది విని యేసు, ఈ వ్యాధి మరణము కొరకు వచ్చినది కాదు, ఇది దేవుని మహిమ కొరకును, ఇందు మూలమున దేవుని కుమారుడు మహిమ పరపబడుటకును వచ్చినది అనేను. యేసు మార్తమ్మను ఆమె సహోదరిని లాజరును ప్రేమించెను. లాజరు జబ్బుపడినని వినియు యేసు ఇంకను అచ్చటనే 2 రోజులు ఉండెను. ఆ పిమ్మట ఆయన తన శిష్యులతో, మనము యూదియాకు తిరిగిపోవుదము రండు అనెను. బోధకుడా, ఇంతకు ముందే యూదులు మిమ్ము రాళ్లతో కొట్టదలిచిరి, అయినను మీరు అక్కడకు తిరిగి వెళ్ళేదరా అని శిష్యులు అడిగిరి. అందుకు యేసు ఇట్లనెను, పగలు 12 గంటలు ఉన్నవి కదా, ఎవడేని పగటి వేళ నడిచిన ఎడల తొట్టుపరుడు, ఏలైనా వాడి ఈ లోకపు వెలుగును చూడగలుగును, కానీ రాత్రి వేళ వాడు తొట్టుపరుడు, ఏలైనా నేను అతనిని మేల్కొల్పుటకు వెళ్ళుచున్నాను అని చెప్పగా శిష్యులు, ప్రభు, అతడు నిద్రించుచున్నచో బాగుపడను అనేది. యేసు ఈ మాట అతని మరణం గురించి చెప్పను, కానీ వారు గురించి చెప్పనని తలంచి. అప్పుడు యేసు వారితో స్పష్టముగా, లాజరు మరణించెను, మీరు విశ్వసించుటకు మీ నిమిత్తమై నేను అచ్చట లేనందున సంతోషించుచున్నాను, రండు, ఇప్పుడు మనము అతని వద్దకు వెళ్ళుదము అని పలికెను. అప్పుడు దివ్యంగా నిలబడుతున్న, మనం కూడా తో పాటు చనిపోవుదము అని తన శిష్యులతో అనెను. యేసు అక్కడకు చేరిన పిమ్మట లాజరు సమాధి చేయబడి అప్పటికి 4 దినములైనదని తెలుసుకున్నాను. బెథానియా గ్రామము యెరూషలేమునకు ఇంచుమించు క్రోస్తుడి దూరమున ఉన్నది కనుక మార్తమ్మ ఓదార్చుటకై పలువురు యూదులు అచ్చటకు వచ్చి ఉండిరి. యేసు వచ్చుచున్నాడని వినినంతనే మార్తమ్మ ఆయనకు ఎదురు వెళ్ళెను, కానీ మరియమ్మ ఇంటి ముందు కూర్చుండి ఉండెను. మార్తమ్మ యేసుతో, ప్రభు, మీరు ఇచ్చట ఉండి ఉన్నచో నా సహోదరుడు మరణించి ఉండేవాడు కాడు, ఎప్పుడైనను దేవుని మీరు ఏమి అడిగినను నీకు ఇచ్చును అని నాకు తెలియను అనేను. యేసు ఆమెతో, నీ సహోదరుడు మరలా లేచును అని చెప్పాను. అందుకు మార్తమ్మ, అంత్యము దినమున పునరుత్థానమందు అతడు మరలా లేచునని నేను ఎరుగుదును అని పలికెను. అప్పుడు యేసు, నీవే పునరుత్థానమును జీవమును, నన్ను విశ్వసించువాడు మరణించును జీవించును, జీవము ఉండగా నన్ను విశ్వసించు ప్రతివాడు ఎన్నటికీ మరణమును చవి చూడడు. నీవు దీనిని విశ్వసించుచున్నావా అని ప్రశ్నింపగా
అవును ప్రభు, లోకమున అవతరింపనున్న దేవుని కుమారుడవగు క్రీస్తువు నీవేనని విశ్వసించుచున్నాను అని చెప్పెను. ఆమె ఇట్లా పలికి పోయి తన సహోదరి మరియమ్మతో, బోధకుడు ఇక్కడ ఉన్నాడు, నిన్ను రమ్మనుచున్నాడు అని రహస్యముగా చెప్పెను. మరియమ్మ వెంటనే లేచి ఆయన వద్దకు వెళ్ళెను. యేసు ఇంకను గ్రామమును చేరలేదు. మార్తమ్మ ఆయనను కలుసుకొనిన స్థలముననే ఉండెను. ఇంటి వద్ద మరియమ్మను ఓదార్చుచున్న యూదులు ఆమె ఉన్నపాటున లేచి వెలుపలకు బయలుదేరుట చూచి ఆమె వెంట వెళ్ళిరి. ఏలైనా ఆమె సమాధి యొద్ద నివసించుటకు వెళ్ళుచున్నదని వారు తలంచిరి. ఆమె సమాధి యొద్ద విలపించుటకు వెళ్ళుచున్నదని వారు తలంచిరి. మరియమ్మ యేసు ఉన్న చోటకు వచ్చి ఆయన పాదములపై పడి, ప్రభు, మీరు ఇక్కడ ఉండి ఉన్నచో నా సహోదరుడు మరణించి ఉండేది వాడు కాడు అనెను. ఆమెయు ఆమె వెంట వచ్చిన యూదులను విలపించుటను చూచినప్పుడు యేసు హృదయము ద్రవించెను. ఆయన దీర్ఘముగా నిట్టూర్చి, మీరు అతనిని ఎక్కడ సమాధి చేసితిరి అని అడిగాను. ప్రభు, వచ్చి చూడుడు అని వారు పలికిరి. యేసు కంట తడి పెట్టెను. అంతటా యూదులు, ఈయన అతనిని ఎంతగా ప్రేమించుచున్నాడో చూడుడు అని చెప్పుకొనిరి. కాని వారిలో కొందరు, గుడ్డివానికి దృష్టినిచ్చిన ఇతడు లాజరును మృత్యుముఖం నుండి తప్పించలేకపోయానా అనిది. యేసు మరల దీర్ఘముగా నిట్టూర్చి సమాధి యొద్దకు వచ్చెను. అది రాతితో మూయబడిన ఒక గుహ. రాతిని తొలగింపుడు అని యేసు అనెను. మృతి సహోదరి మార్తమ్మ, ప్రభు, అతడు చనిపోయి 4 దినములైనది, ఇప్పటికి దుర్వాసన కొట్టుచుండును అనెను. యేసు ఆమెతో, నీవు విశ్వసించినచో దేవుని మహిమను చూచెదవని నీతో చెప్పలేదా అనెను. అంతట వారు రాతిని తొలగించిరి. యేసు కనులెత్తి, ఓ తండ్రి, నీవు నా ప్రార్థనను ఆలకించినందుకు కృతజ్ఞుడను. నీవు నన్ను ఎప్పుడును ఆలకించదవని నేను ఎరుగుదును. కాని ఇక్కడ ఉన్న జనసమూహము నిమిత్తమై నీవు నన్ను పంపినట్లు వారు విశ్వసించుటకై ఇట్లు పలికితిని అనెను. పిమ్మట యేసు బిగ్గరగా, లాజరు వెలుపలకు రమ్ము అని పలికెను. చనిపోయిన వాడు వెలుపలకు వచ్చెను. అతని కాళ్ళు చేతులు ప్రేత వస్త్రములతో బంధింపబడి ఉండెను. అతని ముఖము వస్త్రములతో చుట్టబడి ఉండెను. యేసు వారితో, కట్లు విప్పి అతన్ని పొందుండు అనెను. ఇది క్రీస్తు సువిశేషము. ఈరోజు మనం చదివినటువంటి సువిశేష వాక్యం దాదాపు 45 వచనాలు. ఎక్కువసేపు చదివేసరికి మనకు కొంచెం ఆ వాక్యం అంతా కూడా అర్థం చేసుకోవడానికి కొంచెం ఇబ్బంది ఉంటుంది. కానీ ఒక కథలాగా మనం పూర్తిగా ఆ వాక్యం మొత్తాన్ని కూడా అర్థం చేసుకోవచ్చు. ఒక్కొక్క భాగంలో ఒక్కొక్క వాక్యాన్ని సెలెక్ట్ చేసుకుంటూ వెళ్తే చాలా మంచి మంచి మెసేజ్ వస్తుంది ఇందులో. అయితే ఇందులో మరియమ్మ మార్తమ్మలు యేసు ప్రభుతో ఒక మాట చెప్తారు. 32వ వచనంలో క్రీస్తు ప్రభు దగ్గర ఆమె వచ్చి, మరియమ్మ యేసు ఉన్న చోటకు వచ్చి ఆయన పాదాలపై పడి ఆమె ఒక మాట చెప్తుంది. ప్రభు, మీరు ఇక్కడ ఉండి ఉన్నచో నా సహోదరుడు మరణించి ఉండేవాడు కాదు. ఓకేనా? మరణించి ఉండేవాడు కాదు. క్రీస్తు ప్రభువుని ఆమె ఏ విధంగా సంబోధిస్తుందో ఒకసారి గమనించండి. మీరు ఇక్కడ ఉండి ఉన్నచో నా సహోదరుడు మరణించేవాడు కాదు. ఓకేనా? మనం చాలా సందర్భాల్లో ఈ పదాన్ని ఉపయోగిస్తాం. నాకు తెలిసి ఉంటే నేను అసలు నేను అప్పుడు ఉంటే అసలు నేను అక్కడ లేను, ఉండి ఉంటే చెప్పేవాడిని.
కదా, మీరు ఉపయోగిస్తారు కదా ఈ పదాలు. అప్పుడప్పుడు మనం చెప్తూ ఉంటాం కదా, ఆ రోజుల్లో మేము లేవండి, మేము ఉంటే బాగుండేది, ఏముండదు, వీళ్ళు అప్పుడు ఉన్నా కానీ అప్పుడు అట్టాగే ఉండేది. అది సో ఇక్కడ మరియం మా క్రీస్తు ప్రభుతో కూడా అదే చెప్తుంది, మీరు ఇక్కడ ఉండొచ్చో నా సహోదరుడు మరణించేవాడు కాదు. ఇక ఆ మాటకి క్రీస్తు ప్రభు ఉండటం వేరు, మనిషి అక్కడ ఉండటం వేరు, ఆ వ్యక్తి ఉండటం వేరు, ఆ వ్యక్తి మీద విశ్వాసం ఉండటం వేరు. ఓకేనా? నీ సహోదరుడు తిరిగి జీవముతో లేపబడతాడని నువ్వు విశ్వసించుతున్నావా అన్నాడు క్రీస్తు ప్రభు. మీరు ఇక్కడ ఉండొచ్చో నా సహోదరుడు మరణించేవాడు కాదు అని చెప్పి ఆమె అడిగితే క్రీస్తు ప్రభు ఆమెను నీ సహోదరుడు మరలా జీవంతో లేపబడతాడు అని నువ్వు విశ్వసించున్నావా అంటే అప్పుడు ఆమె నేను విశ్వసిస్తున్నానని చెప్పి ఆమె చెప్తుంది. ఓకేనా? ఇంకా దానిలోనే క్రీస్తు ప్రభు ఇంకొంచెం ముందుకెళితే జీవము ఉండగా, ఓకేనా, జీవం ఉండగా నన్ను విశ్వసించువాడు ప్రతివాడు ఎన్నటికి మరణమును చవి చూడు అంటాడు. మరి ఇప్పుడు ఈ వాక్యాలను ఒకసారి మనం క్లబ్ చేసుకుంటే, వాక్యాలను అర్థం చేసుకుంటే, ఒకటి, మీరు ఇక్కడ ఉంటే నా సహోదరుడు మరణించేవాడు కాదు అనేది ఆ మాట. క్రీస్తు ప్రభు మాట ఆయన మరలా జీవంతో లేపబడతాడు అనేది నువ్వు విశ్వసిస్తున్నావా అని క్రీస్తు ప్రభు ఆమెను అడిగే మాట ఇంకొకటి. ఇక మూడవది, జీవం ఉండగా నేనే పునరుత్థానమును జీవమును, నన్ను విశ్వసించువాడు మరణించినను జీవిస్తాడు, జీవం ఉండగా నన్ను విశ్వసించు ప్రతివాడు ఎన్నటికి మరణాన్ని చవిచూడు. ఇప్పుడు ఈ మూడు మాటలకి అంతరార్థం ఒకటేమో జీవం ఉండగా నన్ను విశ్వసించువాడు విశ్వసించువాడు మరణించినను జీవించు. అయితే ఇక్కడ ఆ లాజరు క్రీస్తు ప్రభుని విశ్వసించి ఉంటాడా? మార్తా మరియమ్మలు క్రీస్తు ప్రభుని విశ్వసించి ఉంటారా? మళ్ళీ విన్న వాక్యాన్ని, ఓకేనా? ప్రభు మీరు ఇక్కడ ఉంటే నా సహోదరుడు మరణించేవాడు కాదు, జీవం ఉండగా నీ సహోదరుడు తిరిగి లేపబడతాడని నువ్వు విశ్వసించున్నావా అన్నాడు. లుర్దుమా వినపడుతుందా? మరి అన్నాడు కదా, విశ్వసిస్తుంది కదా. జీవంతో లేపబడతాడు అనేది నువ్వు విశ్వసిస్తున్నావా అంటే విశ్వసిస్తున్నాను అంది. మరి క్రీస్తు ప్రభుని లాజరు విశ్వసించాడు కదా, మార్తా మరియమ్మలు విశ్వసించే ఉండి ఉంటారు కదా, విశ్వాసంతోనే ఉండి ఉంటారు కదా. మరి జీవం ఉండగా విశ్వసించేవాడు మరణించునను జీవించును అని చెప్పి క్రీస్తు ప్రభు చెప్తున్నాడు. మరి ఈ మూడు వాక్యాల్లో మార్తా మరియమ్మలు లాజరు విశ్వసించే ఉన్నారు, విశ్వాసంతో ఉన్నటువంటి వ్యక్తులే వీళ్ళు. మరి ఎలా లాజరు మరణించాడు? లాజరు ఎలా మరణించాడు? విశ్వాసంతో ఉన్నటువంటి ఆ వ్యక్తులు, వాళ్ళ విశ్వాసం, దాని ద్వారా వీళ్ళు ఎలా మరణించారు? మరణించినటువంటి వ్యక్తిని క్రీస్తు ప్రభు వచ్చేదాకా ఎందుకు? ఆయన చెప్పిన మాట ఏంటి? విశ్వాసముతో ఉండే ఆయన అక్కడ ఉండాల్సినటువంటి అవసరం లేదు. అందుకనే కదా ఆయన నువ్వు విశ్వసిస్తున్నావా అనే మాటని ఆమెను అడుగుతూ ఉన్నాడు. మరి ఇక్కడ ఎందుకు మరణించాడు లాజరు? వాక్యంలో మొట్టమొదటి మాట అది కదా, ఇది దేవుని మహిమ కొరకును ఇందు మూలమున దేవుని కుమారుడు మహిమ పడటకును వచ్చిందే గాని, అర్థమైందా? వాక్యంలో ఉన్న మాట అది వాక్యంలో
ఉన్నమాట. దేవుని యొక్క మహిమ అనగా దేవుని యొక్క మహిమ అక్కడ ప్రదర్శించబడాలి. దేవుని గురించి వాళ్ళకి తెలియాలి. దేవుని యొక్క అద్భుత శక్తిని గురించి వాళ్ళకి తెలియాలి. దేవుడు మరణాన్ని కూడా జయింప చేయగలడు అనగా దేవుడు చేస్తాడని తెలుసు, కానీ ఆ దేవుని కార్యాన్ని క్రీస్తు ప్రభు చేయగలడు. మరణాన్ని కూడా, మరణించిన వ్యక్తిని కూడా జీవముతో బయటికి తీసుకురాగలడు. అప్పుడు దాకా కుండి గుడ్డి మూగా చెవిటి వాళ్ళకి మాత్రమే స్వస్థతనిస్తున్నాడు. ఇంతవరకేనేమో ఇదంతా అనుకునేటటువంటి జనానికి అంతవరకే కాదు, ఈవెన్ ప్రకృతి పరంగా జరిగే కార్యాలను కూడా ఆపి వెనక్కి మనిషిని జీవముతో తీసుకురాగలడు అనే దాన్ని అక్కడ క్రీస్తు ప్రభు ప్రదర్శించడానికి, అనగా దేవుని మహిమపరచడానికి, దేవుని యొక్క మహిమ ప్రదర్శింపబడడానికి, క్రీస్తు అక్కడ ప్రదర్శించబడడానికి, అనగా క్రీస్తు ప్రభు కూడా దేవుని కుమారుడు అని తెలియజేయడానికి. ఓకేనా? అందుకనే ఆ విషయమే అక్కడ ఈ మరణం అనేది సంభవిస్తుంది అని చెప్పి క్రీస్తు ప్రభు సంబోధిస్తూ ఉన్నాడు. ఇక దానిలో చాలా విషయాలు ఉన్నాయి, కానీ ఇక్కడ ఈ 2 విషయాల్లోనే మనం ఒకసారి ధ్యానించుకుందాం. ఇంకొక విషయం ఏంటంటే, మీకు ముందుగా చెప్పాను, ఆయన మరణించడానికి గల కారణం ఇదిగో కేవలం దేవుని యొక్క మహిమ అక్కడ ప్రదర్శించబడ్డానికి. దాన్ని పక్కకు పెడితే మన జీవితంలో నేను అక్కడ ఉండుంటే, లేదా వాళ్ళు అక్కడ ఉండుంటే, లేదా వీళ్ళు అక్కడ ఉండుంటే, లేదా ఆ రోజున ఇట్లా జరిగి ఉంటే అసలు ఇది సంభవించేది కాదు అని మనం కొన్ని సందర్భాల్లో పదజాలను ఉపయోగిస్తాం. కానీ ఎన్ని ఉపయోగించినా అక్కడ జరగాల్సినటువంటి కార్యం ఏ విధంగా జరగాలో దాన్ని నిర్ణయించేది అక్కడ ఉన్నటువంటి పరిసరాలు, పరిస్థితులు, అక్కడ ఉన్నటువంటి సందర్భం. ఆ సందర్భంలో నువ్వున్నా నేనున్నా చేయగలిగేది లేదు. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు మనం రోడ్డంటే వెళ్తాను అనుకో, యాక్సిడెంట్ గురించి చెప్తున్నాను మళ్ళీ. ఓకే, రోడ్డంటే వెళ్తా ఉన్నాం, ఎదురు కారు ఒకటి వస్తుంది, వెనక ఇంకొక కారు వస్తుంది. ఎదురబోదుగా 2 కార్లు వెళ్తున్నాయో లేదా 2 బైకులు వెళ్తున్నాయో వేగంగా వెళ్ళి గుద్దుకుని ఉంటారు. వీళ్ళు గుద్దుకున్నాక వీళ్ళ వెనక అదే స్పీడ్లో ఒక కారో, లారీయో, బస్సో వస్తూ ఉంటుంది. వీళ్ళు గుద్దుకున్న సందర్భంలో సడన్ గా వాడు బ్రేక్ వేయలేక వేసిన బండి ఆగక ముందుకు వచ్చేసింది అనుకో, ఈ కింద పడిన వాడి మీద బండి ఎక్కిద్దా ఎక్కదా? ఇప్పుడు ఆ సందర్భంలో అక్కడ బండి తోలేవాడిగా నేనుంటే ఏముంది, థామస్ మాస్టర్ ఉంటే ఏముంది, లేదా పిచ్చి గారు ఉంటే ఏమైంది, లేదా రాజారావు గారు ఉంటే ఏమైంది? ఎవడున్నా ఏం చేసేది ఉంది? అప్పుడు చెప్తాం అనమాట మనం, ఏమని, రాజారావు మాస్టర్కి బండి కంట్రోల్ చేయటం కుదరలా, అదే నేను ఉంటే అసలు బ్రేక్ వేసేవాడిని, బండి ఎలా తిప్పాలో అలా తిప్పేవాడిని. ఈ మాటలు చెప్తాం కదా మనం, నేను ఉంటే. ఓకేనా? ఇక్కడ మాటలతో సందర్భం కాదు. ఇప్పుడు ఇవన్నీ చెప్పినా ఆమె చెప్పినటువంటి మరియమ్మ అడిగిన మాట కూడా అదే, మీరు ఇక్కడ ఉండి ఉంటే ఆమె ఏం చెప్పినా ఉపయోగం లేదు. అక్కడ ఆమె చెప్పడానికి మాత్రం మాటలు చెప్తూ ఉంది, కానీ నిజానికి అది కాదు. నిజానికి జరిగింది ఏంటంటే దైవ కార్యం అక్కడ ప్రదర్శించబడాలి, దేవుని యొక్క ప్రణాళిక అక్కడ జరగాలి, లేక క్రీస్తు ప్రభు యొక్క అద్భుత కార్యము, లేదా క్రీస్తు ప్రభులో ఉన్నటువంటి దైవ స్వభావం అక్కడ వాళ్ళకి నిరూపింపబడాలి. ఎవరైతే క్రీస్తు ప్రభుని తక్కువగా లేదా ఒక సాధారణ వ్యక్తిగా, ఒక సాధారణ మనిషిగా చూస్తూ ఉన్నారో వాళ్ళందరికీ క్రీస్తు ప్రభు యొక్క దైవ స్వభావాన్ని ప్రదర్శించబడాలి. అక్కడ వాళ్ళు చూడాలి, దేవుని యొక్క శక్తిని వాళ్ళు చూడాలి. అప్పుడే వాళ్ళు నిజంగా ఈయన సర్వ విధాల, ఇది కేవలము అనారోగ్యాలను మాత్రమే నయం చేయటం కాదు, ఈయన స్వయాన్న మరణించి కుళ్ళిపోయినటువంటి ఒక దేహాన్ని కూడా తిరిగి జీవముతో మరలా తీసుకురాగలిగేటటువంటి అపారమైనటువంటి శక్తి ఉన్నవాడు, అనగా ఈయన దేవుని కుమారుడు అనే విషయాన్ని వాళ్ళకి అక్కడ క్రీస్తు ప్రభు తెలియజేస్తాడు. దానికోసమే అక్కడ జరుగుతూ ఉన్నటువంటి ఆ సంఘటన అంతా కూడా. అంతే తప్ప ఇదిగో ఏమి చెప్పింది కాబట్టి ఆయన లేక అక్కడ మరణం సంభవించలా, అది దేవుని యొక్క మహిమ ప్రదర్శించబడడానికి ఆ సందర్భం. ఇక ఇంకా 2వ యాంగిల్లో 2వ విధంగా మనం చూడాలి అని అంటే, నిజంగానే భగవంతుడు మనతో లేకపోతే మనకి నిజంగా అది మరణమే. అవునా? దేవుడు మనతో లేకపోతే అది మరణమే. దీన్ని అక్కడ ఆధ్యాత్మికంగా క్రీస్తు ప్రభు చెప్పినటువంటి మాట ప్రకారంగా కాకుండా ఇంకొక కోణంలో మనం చూస్తే, మరణము అని అంటే దేవునికి దూరం చేసుకోవడమే. ఆ మరణంలో దేవునికి దూరమయ్యే మరణం ఎంత దారుణంగా ఉంటుందంటే, ఇదిగో మనిషి అబ్రహాము ఒడిలో ఉన్నటువంటి లాజరు
ఓకేనా? మండుచున్న మంటల్లో ఉన్నటువంటి ధనవంతుడు. ఓకేనా? ఈ లాజరు ఆ లాజరు ఒకటో కాదు నాకు తెలియలే, కానీ దాని గురించి మనకు అనవసరం. అబ్రహాము ఒడిలో ఉన్నటువంటి లాజరు, మంటల్లో మండుతున్న ధనవంతుడు, ఇద్దరు మరణించారు. ఓకేనా? ఇద్దరు మరణించారు. ఈ మరణించినటువంటి ఇద్దరిలో ఒక ఆయన అబ్రహాములో ఉన్నాడు, ఒక ఆయన మంటల్లో ఉన్నాడు. ఇక్కడ అబ్రహాములో ఉన్న ఆయన మరణించాడు, ఇక్కడ ధనవంతుడు కూడా మరణించాడు. మరి ఇద్దరు మరణించారు కదా, ఇద్దరు మరణించారు. కానీ ఈ మరణాల్లో నిజంగా క్రీస్తు ప్రభు చెప్పినటువంటి మాట, జీవము ఉండగా నన్ను విశ్వసించు ప్రతివాడు ఎన్నటికి మరణమును చవి చూడడు అని అంటే ఏ మరణం అది? అర్థమైందా? దేవుణ్ణి దూరం చేసుకునేది మరణం. శాశ్వతమైన మరణం ఏదంటే దేవునికి దూరం అయ్యేటటువంటి. అబ్రహాములో ఉన్నవాడు దేవుని యొక్క దగ్గరగా ఉన్నట్లే కదా. దేవుని మీద అపారమైన విశ్వాసంతో ఉన్న అబ్రహాములో లాజరు ఉన్నాడు. అంటే అతను దేవుని దగ్గర ఉన్నాడు, పరలోక రాజ్యంలో దేవునికి అతి సమీపంలో దేవుని స్తుతించేటటువంటి సకల దేవదూతలతో కలిసి ఆయన కూడా అక్కడ ఉన్నాడని దాని అర్థం. ఇంక మరణించినటువంటి ధనవంతుడు ఇక్కడ ఉన్నాడు, ఎక్కడ? మండుచున్నటువంటి మంటల్లో ఉన్నాడు. ఈ మంటల్లో ఉన్నవాడు ఆయన చూసి అడిగేటటువంటి ఆ సందర్భం అంతా కూడా మనకి తెలుసు, అది కావాలంటే తర్వాత చదువుకోండి. కానీ ఇక్కడ ఏంటంటే గమనించాల్సింది, జీవము ఉండగా విశ్వసించేవాడు ఎన్నటికి మరణమును చవి చూడడు అని క్రీస్తు ప్రభు చెప్పినటువంటి ఆ మాటల్లో అంతరార్థం ఏంటంటే, నువ్వు శాశ్వతముగా దేవుని దర్శనాన్ని కోల్పోతావు, దేవునికి దూరం అవుతావు. శాశ్వతమైనటువంటి దేవునికి దూరాన్ని పెంచుకోవడం, శాశ్వతమైనటువంటి దూరం. ఏ దూరం అంటే ఇదిగో, నువ్వు మరణించడం అనేది శారీరకమైనటువంటి మరణం అనేది ప్రతి ఒక్కడికి ఉంటది. ఆ మాట యొక్క అంతరార్థం కేవలం నువ్వు ఎన్నటికి మరణం చూడడు అని అంటే, నేను విశ్వసిస్తున్నాను కదా మా తాత ఎట చచ్చిపోయాడు, నేను విశ్వసిస్తున్నాను కదా మా అమ్మ ఎట చచ్చిపోయింది, నేను విశ్వసిస్తున్నాను కదా మా ముత్తాత ఎట చచ్చిపోయాడు అని అనుకుంటా ఉంటాం కదా. కొంతమందికి అర్థం కాక ఇది అట్లా ఉపయోగిస్తూ ఉంటారు. కానీ అక్కడ క్రీస్తు ప్రభు చెప్పింది శాశ్వతమైనటువంటి మరణం ఏదైతే ఉందో అది దేవునికి దూరం అయ్యేటటువంటి మరణం. అక్కడ మరణం అనేది సహజం, అది ప్రకృతిబద్ధంగా వచ్చింది. లేదా మనం బైబిల్ గ్రంథంలో ఆదిలో చూస్తే అది మనిషి చేసుకున్న పాపం మూలంగా మరణము మనకి వేతనముగా అందించబడుతుంది. దాన్ని జయించడం అనేది ఇంకా అసాధ్యం. అది ఎప్పటి వరకు అంటే మనిషి అహర్నిశలు తన జీవితంలో ప్రతిదీ కూడా దేవునికి అంకితమయ్యేటటువంటి జీవితముగా పరిపూర్తిగా మరియ తల్లిలాగా ఎప్పుడైతే మనిషి తన జీవితాన్ని మార్చుకోగలుగుతాడో అప్పుడు వాడు ఆత్మ శరీరాలతో మోక్షమునకు ఎత్తపడతాడు. అప్పటిదాకా అది అసాధ్యమైనటువంటి పని. కాబట్టి ఇక్కడ మనం గమనించాల్సింది, క్రీస్తు ప్రభు చెప్పినటువంటి మరణం ఏదైతే ఉందో ఆ మరణం మనిషి శాశ్వతముగా దేవుని యొక్క దర్శనాన్ని పోగొట్టుకోవటం. ఓకేనా? దేవుని యొక్క దర్శనం, దేవుని యొక్క ప్రత్యక్షతను పోగొట్టుకోవటం, ఆ పోగొట్టుకునే దాన్నే ఇక్కడ క్రీస్తు ప్రభు సంబోధిస్తున్నాడు. ఏ విధంగా? నేనే పునరుత్థానమును, నేనే జీవము, నన్ను విశ్వసించువాడు మరణించినను జీవిస్తూనే ఉంటాడు. ఎలా జీవిస్తూ ఉంటాడంటే, ఇదిగో నిత్యము దేవుని యొక్క సన్నిధిలో అబ్రహాము ఒడిలో ఉన్నటువంటి ఆ లాజరు లాగా జీవిస్తూనే ఉంటారు. క్రీస్తు ప్రభు ప్రత్యక్షంగా ఎదురుపడినప్పుడు అయితే ఆయన మనిషిని మరణాన్ని జయించి మరలా జీవంతో లేపి తన కుటుంబానికి అప్పగించేటటువంటి శక్తి క్రీస్తు ప్రభులో ఉన్నది అన్న విషయాన్ని అక్కడ దేవుని యొక్క మహిమను ప్రదర్శిస్తూ ఉన్నాడు. ఈ రెండు సందర్భాల్లో మనం నేర్చుకోవాల్సింది ఒకటే, నాకు మరణం తథ్యం, ఖచ్చితంగా నేను మరణిస్తాను. కానీ మరణించిన తర్వాత జీవముతో ఉండాలి. ఆ జీవముతో ఉండడం అని అంటే అబ్రహాముడిలో ఉన్నటువంటి లాజరు లాగా నా జీవితం మార్పు చేసుకోగలగాలి. అది మార్పు జరగాలి అంటే, అలాంటి మార్పు నా జీవితంలో రావాలి అని అంటే మన జీవితము ఇదిగో క్రీస్తు ప్రభు ఆశించేటటువంటి జీవితముగా మారాలి. క్రీస్తు ప్రభు లాజరు కోసం కన్నీరు పెడుతున్నాడు. క్రీస్తు ప్రభు లాజరు కోసం కన్నీరు పెడుతున్నారు. మనం చచ్చిపోతే ఎవడన్నా నెడుతాడా? మన ఇంట్లో వాళ్ళు ఏడుతారు. ఓకేనా? మనం చచ్చిపోతే మన ఇంట్లో వాళ్ళు ఏడుతారు, వీళ్ళు ఖచ్చితంగా ఏడుతారు. మనం చనిపోతే ఇంట్లో వాళ్ళు ఖచ్చితంగా ఏడుతారు. కానీ ఏడుపు అంటే అది కాదు. మనిషి చచ్చిపోతే ఆడడం అది కాదు. నువ్వు చనిపోతే అసలు ప్రతి కంట్లోనూ నీరు వచ్చేటట్టు జీవించే వ్యక్తి నిజంగా మారాలి. అది నిజమైనటువంటి వ్యక్తిత్వం. అంటే నువ్వు అరే అయ్యో ఏమైంది ఆయనకి, అయ్యయ్యో అట్ట చనిపోయాడు అతను,
ఆ బాధ తన్నుకు రావాలి. అర్థమైందా? ఆ బాధ అనేది తన్నుకు రావాలి. అంటే ఇప్పుడు దానికి ఏం చేయాలి అని అంటే ఏం చేస్తాం? మంచితనం అంతే. ఒక ఊళ్ళో ఒక వ్యక్తి మరణించాడు అని అంటే ఆ మరణించినటువంటి వ్యక్తి మీద అపారమైనటువంటి ప్రేమ ఎప్పుడు పెరిగిద్ది? ఆ వ్యక్తి ఆ జనం మీద ప్రేమను చూపినప్పుడే. అంటే మన గురించి, మన మరణాన్ని గురించి, లేదా మనం చనిపోయిన తర్వాత చచ్చిన తర్వాత ఎవడు చూస్తాడులే స్వామి అంటాం మనం. కొన్ని మాటలు ప్రయత్నం, చచ్చిన తర్వాత ఏముందిలే స్వామి అని అనుకుంటా ఉన్నాం. కానీ నిజంగా నువ్వు మంచి మనస్తత్వంతో, మంచి వ్యక్తిత్వంతో, మంచి స్వభావంతో నువ్వు అందరితో ఎప్పుడైతే కలిసి ఉంటావో అప్పుడు ఈ మరణాన్ని చూసి ఆ కంటతడి ఆటోమేటిక్గా తన్నుకొస్తుంది. ఆ ఇంట్లో లేడుతున్నారు కాబట్టి ముఖతో దిగా అన్నా ఏమికి వెళ్ళి డ్రామా వేస్తారు కొంతమంది. ఎందుకు? ఏడుపుతున్నారు కాబట్టి. తప్పదు. పక్కింట్లో చనిపోయింది కాబట్టి మనం కూడా ఏడవకపోతే బాగోదని నేర్చే ఏడుపు కాదు కావాల్సింది. నిజంగా క్రీస్తు ప్రభు ఇది స్వయాన్న ఆయన లాజరు కోసం కంటతడి పెట్టాల్సినటువంటి అవసరం ఏంటి అంటే దాని అర్థం క్రీస్తు ప్రభు లాజర్ని ప్రేమించాడు అనేది ఒక ఉదాహరణ చెప్తాం మనం. కానీ నిజంగా చెప్పాలంటే లాజరు క్రీస్తు ప్రభుకి అనుకూలంగా క్రీస్తు ప్రభు ఆశించేటటువంటి జీవితాన్ని ఎంతగా జీవించి ఉంటాడో కదా. లాజరు క్రీస్తు ప్రభు అంటే దేవుని యొక్క ఆజ్ఞలను అనుసరించి దైవికంగా దేవుని యొక్క వ్యక్తిత్వాన్ని తెలుసుకుంటూ క్రీస్తు ప్రభు ఆశించేటటువంటి వ్యక్తిత్వాన్ని పెంపొందించుకోబట్టే కదా క్రీస్తు ప్రభు పట్ల అపారమైనటువంటి ప్రేమను, మంచితనాన్ని లేదా మంచి స్వభావాన్ని, దైవికమైనటువంటి స్వభావాన్ని అలవరుచుకోబట్టే కదా క్రీస్తు ప్రభు లాజరు కోసం అంతగా తపించింది అక్కడ. అంటే దేవునికి అనుకూలమైన జీవితాన్ని లాజరు జీవించాడు. దేవుడు ఆశించినటువంటి జీవితాన్ని లాజరు జీవించాడు. దేవునికి దైవ స్వభావానికి సంబంధించినటువంటి జీవితాన్ని లాజరు జీవించాడు కాబట్టి క్రీస్తు ప్రభు లాజరు కోసం గద్దే కదా కదా క్రీస్తు ప్రభు కోసం, క్రీస్తు ప్రభు ఆశించే జీవితం అని జీవించాడు కాబట్టి కన్నీరు పెట్టాడు. మనం కూడా ఇప్పుడు అందరి ఆశించే జీవితాలు మనం జీవించవసరంలా, కానీ అందరూ శపించే జీవితం జీవించకుండా ఉంటే చాలు. అర్థమైందా? ఇప్పుడు మీరందరూ ఇప్పుడు అందరూ నన్ను ఏమో అవ్వాలనుకుంటున్నారు, నేను అది అవ్వాలనుకుని మనం ఏదో ప్లీజింగ్ అంటాం కదా, అందరిని సవరదీయడం కోసం మనం జీవించాల్సిన అవసరంలా. కానీ నీ జీవితాన్ని ఎవరి జీవితం నాశనం చేయకుండా ఉండటానికి జీవించగలిగితే చాలు. నిన్ను అందరూ మెచ్చుకుంటా. అప్పుడప్పుడు అంటాడు, స్వామి బలనోడు ఎవరి జోలికి వెళ్ళడు, తన పని తాను చేసుకుంటాడు, తన కుటుంబం తాను, వాడి పని అటు చేసుకుంటాడు. అంటే దీని అర్థం ఏంటి? ఇప్పుడు మంచోడా చెడ్డోడా? దాన్ని డిఫరెంట్గా చెప్పేవాళ్ళు కూడా ఉంటారు. అసలు ఈ ఉండి పట్టించుకోడు స్వామి, వీడా ఎవరితో మాట్లాడాడు అంటే ఒక యాంగిల్లో చూసేవాడు ఉంటాడు, ఇంకొక యాంగిల్లో చూసేవాడు ఉంటాడు. అంటే దీన్ని మనం గమనించాల్సింది ఏంటి అని అంటే నా జీవితం ఎప్పుడూ కూడా నన్ను నేను నిర్మించుకుంటా ఉండాలి. ఆ నిర్మాణంలో ఎదుటి వ్యక్తికి ఎప్పుడైనా అవసరమైతే సహాయాన్ని అందించే నిర్మాణాత్మకమైన సహాయాన్ని అందించాలి తప్ప నాశనపూరిత సహాయాన్ని మాత్రం ఎప్పుడు ఆశించకూడదు. ఇక్కడ క్రీస్తు ప్రభు ఆశించిన జీవితాన్ని మరణించిన లాజరు జీవించాడు. దాని మూలంగానే మరణించినటువంటి లాజరు పట్ల క్రీస్తు ప్రభు తన బాధని అనగా కన్నీటి బొట్టుని కారుస్తూ ఉన్నాడు. తన కన్నీటిని కారుస్తూ ఉన్నాడు కేవలం ఆ మంచి జీవితానికి. ఇప్పుడు మనం కూడా అంతే. ఎప్పుడైనా సరే మనల్ని చూసి, మన మరణాన్ని చూసో, మన ఇబ్బందులను చూసో, మన కష్టాన్ని చూసో బాధపడుతూ ఇదిగో అయ్యో ఎలా జరిగింది అని చేయూతను అందించే వ్యక్తులు ఉండాలి తప్ప మన జరిగిన నష్టాన్ని చూసి జరగాలి అడికి అట్టగా జరగాలి. అంటే అది ఒక శాపాన్ని మనం తెచ్చుకున్నట్టే. అర్థమైందా? ఒక శాపాన్ని మన మీదకి మనం తెచ్చుకున్నట్టే. నువ్వంటే ఎంత ద్వేషాన్ని నువ్వు ఎదుటి వ్యక్తులు పెంపొందించుకుంటున్నావో ఒకసారి మనం గమనించాలి. ఎంతటి ఆ ద్వేషాన్ని, గద్దే సరిహద్దు, ఆ ద్వేషాన్ని మనం ఎప్పుడు కూడా ఆఫ్ చేయాలి. ఆ ద్వేషాన్ని ఎప్పుడు ఆఫ్ చేయగలుగుతాం అంటే ముందు నీ నోరు అదుపులో ఉండాలి,
నీ మాట అదుపులో ఉండాలి, నీ తలంపు అదుపులో ఉండాలి, మనం చేసే కొన్ని పనులు అదుపులో ఉండాలి. ఆ అదుపు అనేది ఇతరుల జీవితాన్ని నాశనం చేసేటట్టుగా ఉండకూడదు, ఒక వ్యక్తి జీవితాన్ని నిర్మించేటట్టుగా ఉండాలి. ఇక్కడ క్రీస్తు ప్రభు కూడా చేస్తున్నది అదే. క్రీస్తు ప్రభు కూడా చేస్తున్నది. ఆయన ఆశించిన జీవితాన్ని లాజరు జీవించాడు కాబట్టి క్రీస్తు ప్రభు లాజరు జీవితాన్ని నిర్మిస్తున్నాడు. నువ్వు అంతే. నీ ఇరుగు పొరుగు వారితో ఎప్పుడైతే మంచి జీవితాన్ని నువ్వు జీవిస్తావో నీ జీవితాన్ని నిర్మించడానికి మరో వ్యక్తి చేయూతని అందిస్తాడు. నోరు తెరిచిన కాడి నుంచి కొంపలు తగలెట్టే మాటలు మాట్లాడుతూ ఉంటే ఏం చేస్తారు? ఓరే బాబు ఈడితే ఎందుకులే, అటు జోలికి వెళ్ళకూడదు అనే మాట ఒకటి ఉంటుంది, అడిగేమి చేయమాహండ్రా అనేది మాట ఇంకోటి ఉంటుంది. అంటే చేసేవాళ్ళని కూడా నీకు చేయనీయకుండా ఆపేస్తాడు. అప్పుడు మనం ఆ బంధాలన్నింటిని కూడా పోగొట్టుకుంటూ ఉంటాం. మీరు ఇక్కడ ఉండి ఉంటే అని ఆ మంది చూసారా, ఆయన అక్కడ ఉన్నా లేకపోయినా, నీ చుట్టూ ఎవరున్నా లేకపోయినా నీ మంచితనమే నీకు జీవితానికి మంచిని నిర్మిస్తుంది. మనం దాన్ని ఈరోజు అంతరార్థంగా మన జీవితాల్లోకి అనువదించుకోవాలి. క్రీస్తు ప్రభు ఆశించిన జీవితాన్ని లాజరు జీవించాడు కాబట్టే క్రీస్తు ప్రభు ఆయన కోసం కన్నీరు పెట్టాడు. ఈ కన్నీరు చివరి క్షణంలో మనిషి ఏ బాధలో ఉన్నా సరే మన కోసం ఏడ్చేవాళ్ళు ఉండాలి. మనం ఎత్తుకునే ఆ నలుగురు కాదు, మనం వెళుతూ ఉంటే బాధను తట్టుకోలేక ఆపుకోలేక అయ్యో అని తప్పించేటటువంటి వ్యక్తులు మనకుండా. అది ఎప్పుడు వస్తుందంటే అది మన మంచితనాన్ని బట్టే వస్తుంది. ఆ మంచితనం కేవలం రకరకాలుగా ఉంటుంది. ఆ మంచితనాన్ని ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఎత్తుక్కుంటూ ఉంటారు. ఎత్తుకునే రకాలు వేరు. మంచితనం అంటే ఏంటంటే ఆ మంచితనాల్లో రకాలు వేరు. మీరు ఊహించేటటువంటి ఆ మంచితనం అది కాదు. ఓకేనా? ఇప్పుడు మంచితనం అంటే ఎలా అంటే, ఇప్పుడు నేను కాలేజీకి వెళ్తున్నారు, బండి ఎక్కించుకొని ఆగాడు కాబట్టి బండి ఎక్కించుకెళ్తాడు, నడుచుకుంటూ వెళ్తున్నాడు కాబట్టి బండి ఎక్కించుకొని వెళ్ళిపోతున్నాం, కాలేజీలో చేరుస్తాం. మంచితనమేనా కాదా? చెప్పండి, మంచితనమేనా కాదా? మంచితనమే. అరే మీరా కాలేజీకి సినిమా చూసేద్దాం, టికెట్ నేను పెట్టుకుంటుందా? మంచితనమా కాదా? అరే మీరు చెప్పండి రా, మెరుగు మంచితనం కంచర్లో మెరుగా కాదా? గద్దే మెరుగా కాదా? అవునా కదా? సినిమా తీసుకెళ్తాను అంటున్నాడు, బండి ఎక్కించుకెళ్తాను అంటున్నాడు, టికెట్ ఆడే పెట్టుకుంటాను అంటున్నాడు, మధ్యలో ఏదైనా స్నాక్స్ ఆడే ఇప్పిస్తాను అంటున్నాడు. మంచిగా కాదా? జీవితాన్ని నాశనం చేసే పని మంచిది కాదు ఎప్పుడు. అర్థమైందా? నువ్వు బండి ఎక్కించుకెళ్ళావు, స్కూల్ దగ్గర దించు, అది మంచే. కానీ ఆ తర్వాత జరిగేది ఏదైతే ఉందో అది మంచి కాదు. అది నాశనం, ఒక జీవితాన్ని నాశనం చేసేటటువంటిది, అది మంచి కాదు. దానివల్ల నువ్వు స్నేహాన్ని అక్కడ వరకు కొంతవరకే పెంచుకుంటావేమో, కానీ ఎవరినైతే ఎక్కించుకెళ్ళావో వాడికి ఆ విషయం తెలిసిన తర్వాత నా జీవితాన్ని నాశనం చేసింది అని తిడతావు. అర్థమైందా? నా జీవితాన్ని నాశనం చేసింది వీడే. ఎందుకు అని అంటే, ఆ రోజున నన్ను వెళ్ళాల్సినటువంటి మార్గం వెళ్ళనీయకుండా నన్ను ఇంకోసాటికి తీసుకెళ్ళాడు. జాగ్రత్త, నన్ను తీసుకెళ్ళాడు వీడే, దాని మూలంగా నా జీవితం ఇలా అయిపోయింది అని చెప్పి ఆ రోజు తిట్టుకుంటావు. కాబట్టి దానికి సంబంధించి ఒక జీవితాన్ని నిర్మించేటటువంటి మంచి పని చేస్తే ఎప్పటికీ వాళ్ళు నిన్ను గుర్తుపెట్టుకుంటారు. ఒక జీవితం నాశనం చేసే పనికి ప్రయత్నం చేస్తే ఎప్పటికీ నిన్ను, ఆ విషయం వాడికి అర్థమైనప్పుడు, ఆ అర్థం చేసుకోగలిగేటటువంటి ఆ మెచ్యూరిటీ ఆఫ్ మైండ్ వచ్చినప్పుడు అప్పుడు వాడు ప్రదర్శిస్తాడు దాన్ని రే అని. కాబట్టి జాగ్రత్త, మనం చేసే ప్రతి పని ఒక జీవితాన్ని నిర్మించే పనిగా ఉండాలి తప్ప ఒక జీవితము, ఒక వ్యక్తి యొక్క జీవితము నాశనం చేసేటటువంటిదిగా మారకూడదు. దాన్ని మనం ఎప్పుడు కూడా అర్థం చేసుకోవాలి. క్రీస్తు ప్రభు తన జీవితాన్ని మనిషి కోసం అర్పిస్తూ కూడా మనిషిని జీవంతో లేపడం కోసం ఆయన ఎంతగా తప్పిస్తూ ఉన్నాడో అదే స్వభావం మనలో కూడా రావాలి. అదే క్రైస్తవత్వం అంటే, క్రీస్తుని వెంబడించడం అంటే అది.
అంతే తప్ప స్వార్థంతోనో, అసూయతోనో, ఈర్ష్యతోనో, ద్వేషంతోనో పనిచేయటం కాదు. ఇవన్నీ కూడా మనల్ని నిత్యము దేవునికి దూరం చేస్తాయి, మన ఇరుగు పొరుగు వారికి కూడా మనల్ని దూరం చేస్తాయి. కాబట్టి అలాంటి మనస్తత్వం నుంచి బయటకు వచ్చి దేవుడు క్రీస్తు ప్రభు ఆశించేటటువంటి జీవితముగా మరల్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అందరం లేచి నిలబడి విశ్వాస సంగ్రహం చూద్దాం.